దేవుణ్ణి నమ్మడం కష్టం. దేవుడు చేస్తాడో చేయడో, అబ్బో ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాం, వయసు దాటిపోతుంది, అమ్మో మన వల్ల అయ్యేటట్లేదురా ఇదంతా అనుకొని నువ్వు షార్ట్ కట్ మార్గం వెతికావనుకో ఖచ్చితంగా జరగచ్చు. ఎందుకంటే నువ్వు ఆయన కుమారుడివి, కుమార్తెవి కనుక. ఎందుకంటే అంత తొందరపడిపోతున్నావు కదా. అంత ఏంటంటే ఇప్పుడు ఆ ఉద్యోగం రాకపోతే ఇక ప్రపంచం ఆగిపోద్ది కదా, ఆ ఇల్లు కట్టుకోకపోతే ఈ ప్రపంచం ఆగిపోద్ది కదా, లేకపోతే ఆ ప్రమోషన్ రాకపోతే నువ్వు రేపు బతకలేవు కదా. అందువలన దేవుడు కనికరించి సరే వెళ్ళరా, నీ ఇష్టం ఉన్న మార్గానికి వెళ్ళరా అంటావు. కానీ దేవుని నమ్మడం కష్టం అనుకొని ఒకవేళ వేరే డైరెక్షన్కి నువ్వు వెళ్ళినా అది కదిలిపోతుండగా నువ్వు ఒకవేళ సిగ్గుపడాల్సి వస్తుంది, ఒకవేళ అవమానపడాల్సి వస్తుంది, ఒకవేళ వేదన పడాల్సి వస్తుంది. మరలా ఆయన వైపే తిరగాలి, ఆయనే నీకు సాయం చేయాలి. దానికన్నా బెటర్ నన్ను నమ్ము అంటున్నాడు దేవాది దేవుడు. నీకెప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, ఎప్పుడు మలుపు తిప్పాలో నాకు తెలుసు, ఎప్పుడు హెచ్చించాలో నాకు తెలుసు. నేను నిన్ను విడువను, ఎడబాయను. అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఇప్పుడు కసి మీద ఆమేన్ అనుకుని చప్పట్లు కొట్టాలి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. ఒక వ్యక్తి కాదు చెప్తుంది, దేవాది దేవుడు ఒక వ్యక్తి ద్వారా పలికిస్తున్నాడు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు.